అప్పట్లో 70 మొక్కలు ఇచ్చినట్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫీల్డ్ లెవెల్లో లేవన్నమాట. మొక్కలు ఉన్నాయండి. అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మా గ్రామంలో జరిగే గ్రామ సభ అనమాట. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకాలు సంబంధించిన పనుల గురించి, చెరువు పనులు కావచ్చు, జీడి మామిడి తోటల గుంతలు కావచ్చు, ఇటువంటి పనుల కోసం అయితే ఈ గ్రామ సభ అనేది జరుగుతుందన్నమాట. మాకు మంత్లీలో జరుగుతాయి అన్నమాట. ఇది ఈ ఇయర్లో ప్రతి మంత్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే గ్రామంలో చిన్న చిన్న మీటింగులు కూడా జరుగుతాయి. అవి వచ్చేసి వీక్లీ వన్స్ అయితే జరుగుతాయి అన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఈ గ్రామ సభకు ముఖ్యంగా అయితే గ్రామ సర్పంచ్ గారు, అలాగే పంచాయతీ సెక్రటరీ గారు ఇలాగైతే అటెండ్ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల చేత అయితే గ్రామ సర్పంచ్ గారు అయితే అటెండ్ కాలేదన్నమాట. తర్వాత వచ్చేసి మా చిన్నాన్న గారు, అంటే ఈ చైర్ పర్సన్స్ వీళ్ళు ఉంటారు కదా, ఈ గ్రామ సభకి సంబంధించి ఈ పర్సన్స్ అయితే అటెండ్ అయ్యడం జరిగిందనమాట. వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, వీళ్ళందరూ గ్రామ ఉపాధి పని అంటే సామాజిక తనిఖీ గ్రామ సభకు సంబంధించిన అధికారులు అనమాట. ఆ పక్కన వచ్చేసి పంచాయతీ సెక్రటరీ గారు అన్నమాట. అంటే మా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు, ఆ ఎల్లో షర్ట్ వేసుకున్నారు కదా, ఆయన అనమాట. అయితే ఫ్రెండ్స్, ఈ మీటింగ్ అనేది చాలా బాగా జరిగిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఇలా జనాల ముందుకు వచ్చి పనుల గురించి కానీ, లేదంటే పద్ధతి గురించి కానీ, అంటే పనులు చేసే పద్ధతి గురించి కానీ వివరించడం అనేది చాలా మంచి విషయం అని నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ లెక్క కాదు అది. అంటే ఏంటంటారు, శివరాత్రి శివరాత్రి తర్వాత వచ్చే నెల అంటే ఏప్రిల్ నెల, 4వ నెల నుంచి మళ్ళీ 3వ నెల వరకు వచ్చే వాటికి సంబంధించి అదొక ఆర్థిక సంవత్సరం, అదొక ఫైనాన్షియల్ ఇయర్ అన్నమాట. అయితే ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చూసుకున్నట్లయితే దొరమామిడి గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం ఉపాధి హామీ పథకానికి సంబంధించి 102 పనులు చేయడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, మీరందరూ జాగ్రత్తగా వినండి. ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి దీన్నే కరువు పని అంటారు కొన్ని ప్రాంతాలలో. అయితే ఫ్రెండ్స్, దీనికి ఒక స్టోరీ ఉందన్నమాట. లేవని చెప్పేసి గత 4-5 రోజులు బట్టి కూడాను పంచాయతీ మనకి హెడ్ క్వార్టర్ అక్కడ దూరం అవుతుంది, అక్కడ సెల్టర్ కొంచెం ప్రాబ్లం అని చెప్పేసి ఇక్కడే ఈ గొట్టంపాలెం స్కూల్లో స్టే చేసి మీరు ఎక్కడ పని చేశారో అవన్నీ చూడడం అనేది గత 5-6 రోజుల నుంచి కూడా చూడడం అనేది జరిగింది. అది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే అప్పట్లో మేము ఎలా ఉండేవాళ్ళం, ఒక 20 సంవత్సరాల వెనకాల ఎలా ఉండేవాళ్ళం అనే దాని గురించి అయితే వివరించే ప్రయత్నం చేస్తాను. అంటే నేను చూసింది, మా పెద్దలు చెప్పింది అయితే చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా వినండి, విని కామెంట్ చేయండి. కానీ అభియోగాలు కానీ ఉన్నట్లయితే ఆ సమయం వచ్చినప్పుడు మీరు దాన్ని చెప్తే అప్పుడు ఇందులో కూడా పొందుపరిచి పై స్థాయిలో పంపించడం అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మా చిన్నప్పుడు అయితే ఒక 2000 ఆ ఇయర్లో అయితే చాలా కరువు ఉండేది. మాకున చెప్పకపోవడమే, మాది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి కరువు అనేది సంభవించేది. ఒకవేళ పంటలు బాగా వేసినా సరే వర్షాలు ఉండేవి కాదనమాట. వర్షాలు ఉండేవి కాదు, లేదంటే పంట అనేది తెగుళ్ళకు గురయ్యి ఆ పంట చేతికి వచ్చేది కాదు. అలాగే మాకు అప్పట్లో రేషన్ బియ్యం కూడా చాలా సరైన టైంకి అయితే అందేవి కాదనమాట. అంటే ఇప్పుడు మా గ్రామం ప్రాంతాన, మా ఏజెన్సీ ప్రాంతంలో అందరూ కలిసి ఉంటాం. క్యాస్ట్ ఫీలింగ్ అంటూ ఏముండదు. క్యాస్ట్ ఉంటుంది, కాకపోతే అందరి క్యాస్ట్, అందరి కులములు అయితే కలిసే ఉంటాం అనమాట. తద్వారా ఏంటంటే ఇప్పుడు ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే ఖచ్చితంగా, అంటే మాకు ఖచ్చితంగా బియ్యం ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా అప్పట్లో. తర్వాత 1 రూపీ 2 రూపీస్ ఇలా పెట్టారు, కానీ మాకైతే అప్పుడు ఫ్రీగానే ఉండేది అనమాట. 1 రూపీ కూడా ఇచ్చేవాళ్ళు. అయితే ఫ్రెండ్స్, మాకు దొరికేది, కాకపోతే మిగతా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే ఇప్పటికీ బాధాకరంగానే ఉంటుందన్నమాట. జరుగుతుంది. అయితే మొత్తం 31,000 రూపాయలు కింద సంవత్సరంలో చూడడం అనేది జరిగింది. అంటే ఖర్చు అనేది చేయడం అనేది జరిగింది. మొత్తం 82,39,000 రూపాయలు మన ఉపాధి హామీ పథకానికి సంబంధించి అనేది చేయడం అనేది జరిగింది. మేము ఇంచుమించుగా అయితే మా స్కూల్లో కూడా మేము ప్రతి సాటర్డే వెళ్ళి రేషన్కి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం అనమాట. స్కూల్ అయిపోయిన తర్వాత నా 4th స్టాండర్డ్ అలా ఆ ప్రాంతంలో అయితే, అంటే మా గ్రామం నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడికి నడిచి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది.
ఒక అబ్జర్వర్ గారు అనేవారు ఇక్కడ హాజరు కావాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు కూడా హాజరు కాలేదు. ఇప్పుడు ఈ 102 పనులు మొత్తం 5 ఊర్లు కలిపి 5 యాప్టేషన్స్ కదా మన పంచాయతీ. తురమామిడి 5 పంచాయతీ అంటే 5 యాప్టేషన్. పెద్దలు కూడా అంతే. బళ్ళు ఆటోలు అయితే అప్పుడు ఉండేవి కాదనమాట. మా రోడ్డు కూడా అంత ఈజీగా ఏమి ఉండేది కాదు, గుంతలు గుంతలు ఉండేది అనమాట. ఏదేమైనా అప్పట్లో కూరగాయలు పండించుకోవాలన్నా డబ్బు అవసరం ఉండేది. కానీ కొంతమంది పొలం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పండించుకుంటారు, ప్లేస్ ఉన్న వాళ్ళు. కానీ ప్లేస్ లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడేవారు అన్నమాట. మాకు కూడా కరువు కాలం అనేది ఉండేది అప్పుడు. కాకపోతే దాన్ని నెట్టుకుంటూ ఈ రోజున ప్రభుత్వం నిజంగా ప్రభుత్వం ఆదుకుంటుంది కాబట్టి కొంతమంది పేదలైతే బాగా జీవనం గడుపుతున్నారు. వాళ్ళు ఎక్కువగా డబ్బు దాచుకోకపోవచ్చు, కానీ వాళ్ళకు రోజు నిత్యావసరాల సరుకులు కొనుక్కోవడానికి కానీ, లేదంటే హ్యాపీగా ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా కానీ ఈ ప్రభుత్వం అయితే చాలా ఉపయోగపడుతుందనే చెప్పుకోవాలన్నమాట. సంబంధించి కూడా మనకు ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం పని జరగక ముందే, పని స్టార్ట్ చేసే ముందే ఎస్టిమేషన్ వేసి ఎప్పుడైతే ఇచ్చేసామో ముందే నేమ్ బోర్డు పెట్టాలి. ఎందుకు అంటే దీనికి ముఖ్య కారణం అయితే వచ్చేసి ఈ ఉపాధి హామీ పథకం అన్నమాట. ఇది ఖచ్చితంగా నేనైతే 100% అయితే చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే వీక్లీ అంటే 15 రోజులు ఒకసారి అయితే పేమెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే 1 మంత్ పట్టేస్తుంది, లేదంటే 15 రోజులకు ఒకసారి అయితే ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. ఏదేమైనా కొంచెం కరువు నుంచి అయితే బయటికి రావడానికి అయితే ఈ ఉపాధి హామీ పథకం అనేది చాలా అంటే చాలా ఉపయోగపడింది మా గ్రామస్తులుగా అనమాట. అది నేను కళ్ళారా చూశాను. ఎంతోమంది ఇంత తింటున్నారంటే ఖచ్చితంగా ఇదే, ఈ ఉపాధి హామీ పథకం అనేది చాలా ఉపయోగపడింది. ఏ మహానుభావుడు ఎప్పుడు పెట్టించాడో తెలియదు, కానీ నిజంగా చాలా చాలా కృతజ్ఞతలే చెప్పుకోవాలన్నమాట మా గ్రామస్తుల తరపు నుంచి అనమాట. అయితే వాటికి సంబంధించి సామాజిక సంబంధించింది అయితే కాదు, ఎందుకంటే అది పూర్తి స్థాయిలో చర్చ చేసుకున్నాం. అంటే అందరికీ కూడా తల్లికి వందనకు సంబంధించినటువంటి ఎవరికైతే 2-3 పిల్లల నుండి 2 పిల్లలకే పడినంత మాత్రాన, అదే విధంగా ఏదైనా కారణం చేత ఆల్రెడీ మనం లిస్ట్ పెట్టాం సచివాలయం, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఎవరికి డబ్బులు పడ్డాయి, ఎవరికి ఎందుకు పడలేదన్న కారణం కూడా మనం పెట్టి నోటీస్ బోర్డులో డిస్ప్లే చేసాం. ఎవరికైనా దాని మీద సమస్య ఉంటే కనుక మన వెల్ఫేర్ మేడం కలవడం. మనకు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఏంటంటే కనుక ఈ నెల 30వ తారీఖు వరకు కూడా ఎవరికైతే డబ్బులు పడలేదో అన్ని అర్హతలు ఉండి, అంటే ఎవరి పేరున కూడా తల్లిదండ్రుల పేరు మీద ఆ రైస్ కార్డ్ పేరు మీద ఒక కారు అయితే కొనబడి ఉండకూడదు అన్నమాట. కారు 4 చక్రాల వాహనం కారు ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ మీటర్ 300 యూనిట్లు సరాసరి దాటి రాకూడదు గడిచిన 6 నెలల్లో. ప్రస్తుతం ఎవరైతే అంగన్వాడీ నుండి 1వ తరగతి ప్రమోట్ అవుతున్నారో వాళ్ళ పేరు కూడా లిస్ట్ లో వచ్చి ఉండదు డబ్బులు పడ్డట్టు. అదే విధంగా ఇంటర్మీడియట్ 10th పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ వేరే కాలేజీలో జాయిన్ అవుతాయి. అక్కడ కాలేజీలో ఇంకా రికార్డ్స్ ఇంకా అప్డేట్ అయి ఉండవు, ఇంకా జాయినింగ్ అయ్యి ఉంటారు కాబట్టి ఆ డబ్బులు కూడా ఇంకెవరికి పడి ఉండవు. అవన్నీ కూడా ఈ నెల 30వ తారీఖు తేదీలోపు సచివాలయానికి వచ్చి, అంటే స్కూల్లో జాయిన్ అయిపోతే స్కూల్లో నమోదు చేసుకోండి. ఒకవేళ కారు అయినా మీ దగ్గర ఎక్కువ భూమి లేకపోయినా సరే, 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉందని వచ్చి పేరు వచ్చినా సరే, అలా వచ్చి ఆ రిమార్క్ తోని ఆ కారణం చేత మీకు డబ్బులు పడపోయినట్లయితే కనుక సచివాలయానికి వచ్చి మీరు ఒకసారి స్కీమ్ ఎలిజిబిలిటీ 6 స్టెప్ వాలిడేషన్ ఒకటి ఉంటుందండి. అది ఎంతో సేపు ఉంటుంది, చేస్తే మీకు అది చెక్ చేసి కంప్లైంట్ పైకి పంపిస్తారన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా మా పంచాయతీకి సంబంధించిన సెక్రటరీ గారు అయితే తల్లికి వందనం పథకం గురించి అయితే చాలా బాగా వివరించారు. అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని ఎలా వెరిఫై చేసుకోవాలన్నది గురించి కూడా బాగా వివరించారు అనమాట. మా అదృష్టం ఏంటంటే మాకు గ్రామ సచివాలయం అనేది ఇక్కడే ఉంది కాబట్టి మేము ఇంకా త్వరగా ఈ సమస్యను అయితే పరిష్కరించుకోవడానికి అయితే మాకు చాలా ఉపయోగపడింది అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి, అవి కూడా చూసే ప్రయత్నం చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. సో ఫ్రెండ్స్, జై హింద్.